ఏడికి తీసుకొచ్చిన అంజన్ కుమార్ యాదవ్ ఫేమస్ అంటే ఏజెంట్ నెంబర్ 116 ఒక పెద్ద సినిమా వచ్చింది అప్పట్లో. అవునా? ఏజెంట్ 116 అంటే జేమ్స్ బాండ్ అనమాట. అట్లా ఆయన మన అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు. వాళ్ళది క్వార్టర్ ఇది ఫుల్ ఫేమస్ లక్కీ క్వార్టర్. ఇంకా వాళ్ళ కొడుకున్నాడు కదా అనిల్ కుమార్ యాదవ్ కొడుకు, ఆయన ఎంపీ అయినా. అవునా? ఆయన కూడా ఇక్కడ ఏం చెప్పకపోతే చెప్తా. అవునా? ఇదేనా దారి? ఏందన్నా మొత్తం గుహలాగానే కనబడుతుంది. ఫుల్ డెన్ అనమాట. చాలా రోజులు 40 సంవత్సరాల నుంచి ఇక్కడే. ఏడున్నాడా సారు? లోపల అబ్బో ఇట్లా ఉంది కదా. ఏ ఈ రూమ్ లో ఉన్నాడా? అయ్యో లేడుగా. ఇక్కడ ఉన్నాడు సారు. నమస్తే సార్. నమస్తే నమస్తే. బాగున్నాం. మొత్తం ఈ డెన్ లాగా ఉందా ఇది? చివరిలో చూస్తారు అటు లోపలంతా భోయం లాగా అన్ని అట్లా. ఇది ఒక్కటి ఇట్లా అట్లా లేదు కదా. వచ్చిన మీకు భోగి తెద్దాం అనుకున్నాం, భోగి ఇచ్చి విష్ చేద్దాం అనుకున్నాం. అదే నాకు చెప్తే పంపిస్తుంది. 500 రూపాయలు అన్న వాళ్ళు సపరేట్ ఇక్కడ పెట్టేసి వచ్చింది సార్. అట్లా ఇట్టున్నది నీయత. చాలా రోజులు కలిసి ఇంతకు ముందు కలిసి చాలా చిన్నప్పుడు కలిసినప్పుడు. చిన్నప్పుడు అప్పుడు తెల్ల ఇంటికి లేకుండా నాకు లేకుండా ఇప్పుడు అప్పుడు బయట పడుతున్నాయి మళ్ళీ. ఇప్పుడు రంగులు వేస్తలేదు. మంచి క్వాలిటీ వాడతలేవు అయితే. ఇంకే చెప్పట ఎంత కథలు అంత క్షేమా? అంత క్షేమే. ఇంకా రాజకీయం మొత్తం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అక్కడ అంతా మొత్తం నీ ఫోటోలు కనిపిస్తాయి. అనుకోకుండా బై ఎలక్షన్ వచ్చింది కదా. అవును. గోపీనాథ్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల అనుకోని విధంగా అనివార్య కారణాల ఎలక్షన్ వచ్చింది. అక్కడ కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాను. సిటీలో ఉండే కదా. సికింద్రాబాద్ 2 సార్లు ఎంపీ ఉన్నాను. 4 సార్లు కాంటాక్ట్ చేసిన. ఎప్పుడు కూడా ఓడిపోయినప్పుడు కష్టకాలంలో కూడా 2 లక్షల ఓట్లు వస్తుండే మనకు. చాలా వర్క్ చేసిన జూబ్లీస్, అందుకోసం అక్కడ అడుగుతున్నా. జూబ్లీస్ వర్క్ చేసిన మళ్ళీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది కదా. అవును వస్తుంది. నువ్వేం చేసినావు? నేను అక్కడ చాలా పనులు చేసిన. ఏం పనులు చేసినా? హై టెన్షన్ వైర్లు కానీ, పిల్లలు కరెంట్ షాక్ దగ్గర చచ్చిపోతారు కదా. పవర్ బోర్ నీళ్ళు దాకా నీళ్లు పవర్ బోర్లు వేయించినాం. 100 కమ్యూనిటీ హాల్ కట్టించినాం. లైబ్రరీలు, ప్లే గ్రౌండ్లు. నేను మన కాన్స్టిట్యూన్సీ నేను అక్కడే శేఖపేట, రైమత్ నగర్, రీసుగూడ, బోడాబండ పోయి అడుగు అంజన్ కుమార్ యాదవ్ అడిగినా అడుగు. ఆయన ఫోటోలు చూస్తున్నాం, ఆయన వస్తున్నాడు. ఆయన ఎప్పుడు చూడలేదు. చాలా ఇది తప్పు చెప్తున్నావు. ఇది అదే అది చాలా తప్పు చెప్తున్నాను. రోజు అక్కడనే తిరుగుతున్నాయి ఇప్పుడు. అవునా? మొన్నదాకా ఆయన చనిపోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంటే పోతున్నాం. అదే వాళ్ళు అక్కడ ఏమంటారంటే ఫోటోలు బాగా కనిపిస్తున్నాయి. నేను కూడా చూసిన పోస్టర్లు ఫోటోలు బాగా అనిపిస్తున్నాయి. అన్న వస్తున్నాడు, అన్నం చూస్తారు. నువ్వు అంటే నువ్వు లేనట్టు ఊర్లో లేవా? ఊర్లోనే ఉన్నా. ఊర్లో ఉంటే నీకు ఇట్లా ఈ నెల రోజులలో తిరిగినాయి. రోజు తిరిగిన ప్రోగ్రాంలు ఇవి ఆడ. నువ్వేమో కనిపిస్తున్నట్టు. నువ్వేడు నువ్వు అండర్ గ్రౌండ్ ఉన్నావు. అట్లే కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యే నిలబడతారా? వస్తుంది టికెట్ ఇచ్చిండ్రు. అది ఇవ్వాలి కదా. ఇస్తారు. బీఫామ్ ఇప్పుడు ఉందా? నోటిఫికేషన్ రాలేదు కదా. వచ్చినప్పుడు బీఫామ్ ఇస్తారు కానీ ఇప్పుడే ఇస్తారు. కన్ఫామ్ అంటే హైకమాండ్ నాకన్నా సీనియర్ ఎవరు లేరు కదా. చెప్పు ఒక పేరు. నువ్వే చెప్పు. నువ్వు నేను ఎన్నేళ్ళ నుంచి తిరుగుతావు సిటీలోను? ఎన్నేళ్ళ నుంచి వచ్చినావు? నేను పుట్టిన మంచి ఉన్నాను. ఏజ్ ఎంత? పుట్టింది ఇక్కడ అన్నా. పుట్టితే మళ్ళీ ఎప్పుడు ఎవరున్నారు చెప్పు. నాకు సరి సమానమైన నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదనుకో. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు నువ్వు ఇష్టం లేదు? ఇది బాగుంది. నువ్వు నీకు ఇష్టం లేదంటే కాదన్న. నవీన్ కుమార్ యాదవ్ కూడా పోటీ పడుతున్నాడు కదన్నా. వేరే పేరు నాకు అవసరం. నాకు సీనియర్ నా ఎంత ఎవరున్నారో చెప్పు అంతే. సీనియర్ మేము ఇవ్వము, కొత్త వాళ్ళకి ఇస్తామా అని అంటా అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి కదా. కాంగ్రెస్ లో ఉండాలి. కొత్త వాళ్ళైనా కానీ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ వచ్చేస్తారు కదా. ఇప్పుడు వచ్చేస్తారు. అది నడిచిపోయింది. ఇప్పుడు ఎవరు రాదు. అంతేనా? అసలు ఎక్కడ వాళ్ళు పార్టీకి కష్టకాలం పట్టుకొని అందరూ ఎక్కడ పోవాలి? వాళ్ళకి న్యాయం జరగాలి. అందరికీ రాజకీయం ఇది ఎవరు అడగకుండా తెలియాలి ఇట్లా ప్రజలకు ఏమవుతుందని. అంటే సార్ ఇప్పుడు బీసీలకి 42% అని చెప్పేసి అన్నారు కదా. అంటే కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసిర్రు, మళ్ళీ అది సక్సెస్ అయింది సభ అని కూడా క్యాన్సిల్ అయింది అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే దాని గురించి ఏం సార్ బీసీ డిక్లరేషన్ ఏంటి? అంటే మీరు కూడా బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి. దానికి కొన్ని ఉంటాయి రాజకీయ పరమైనవి ఉంటాయి. అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ పంపించి గవర్నర్ పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఇష్టం లేదు, అది సపోర్ట్ చేస్తారు. అది జరగకాంచింది. మళ్ళీ దాన్ని
దాని మీద ఫైట్ చేస్తారు మా హైకమాండ్ అంతా. అంటే నా ఉద్దేశం ఏంటంటే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నుంచి మీరు పోటీ చేస్తారు కదా, అక్కడ చాలా మందికి మీరంటే ఇష్టం లేదు, మీ వేరే వాళ్ళకి కూడా ఆయనకి ఎందుకు ఇస్తున్నాను ఏడవై అడుగుతున్నాను, నాకు తెలుస్తలేదు. లేదమ్మా, తిరుమలకి అడుగుతున్నా. అవునన్నా నిజంగా ఏరియా మర్చిపోయినావా ఏంది? మర్చిపోయినట్టు కానీ బీసీ వాళ్ళకు ఎవరికి లేరు, యాదవులు ఎవరు లేరు ఇక్కడ నుంచి సిటీ నుంచి. ఇంత పెద్ద యాదవ్ ఉన్నాక ఇంకా యాదవ్ నువ్వు ఉన్నావు కానీ నీ ముఖ్యమంత్రి పదవులు లేవు కదా, మంత్రి పదవులు లేవు కదా. అదే అది కావాలనే కదా అడుగుతుంది. మరి ఇప్పటిదాకా లేవు, అడుగుతున్నా కావాలని. ఇప్పటిదాకా ఎందుకే లేదు అని. ఎమ్మెల్యే కావాలి కదా, నువ్వేం కాదన్నా, మామూలు మిగతా వాళ్ళు కూడా గెలిచిన ఎమ్మెల్యే లేదా ఉంటే మేము పర్వాలేదు అంటుంటే. అది నేనేమంటాను, నేను చిన్న ఐడియా ఇస్తున్నా అంటే అన్ని ఐడియాలు ఉన్నాయి నాకు, కొత్త ఐడియా. అంజన్ కుమార్ యాదవ్ పదం, అంజన్ కుమార్ రెడ్డి అంటే నీకు ఇచ్చేస్తాను మంత్రి పదవి, నాకు టికెట్ కూడా వచ్చేస్తుంది. దానికోసం ఆత్మగౌరవం చంపుకొని నీ రెడ్డి అని పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాను. అరే పదవి ఇక్కడ పదవిలు వస్తుంటాయి పోతుంటాయి, శాశ్వతం ఆ పదవి శాశ్వతం కాదు కదా, చరిత్రలో ఉండాలని ఏదో ట్రై చేస్తారు కదా ఎవరైనా కానీ. ఇప్పుడు మీదే పార్టీ మా రాహుల్ గాంధీ గారు జిస్కా జిత్నా ఆబాది ఉన్కా ఇస్తేదారు అంటున్నారు. ఎంత పాపులేషన్ అంత ఇస్తేయాలి, వాళ్ళ భాగ్యస్వామ్యం కల్పించాలని నా స్లోగన్. ఆ స్లోగన్ హిసాబ్తో కావాలంటున్నాం అందరం. అందుకే బీసీలు సపరేట్ పార్టీ పెట్టారు, మనం మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టింది కదా. ఇక ఎవరో పెడితే దానికి ఎవరిని అవేర్నెస్ వస్తుంది కదా, రాను రాను నేను కాకుండా నేను ఎవరో వస్తా అంటారు కదా. నువ్వు నా చిన్నప్పుడు చదువుకున్న పిల్లలు ఎడ్యుకేటెడ్ అవుతున్నా. ఇప్పుడు నేను కూడా బాగా ఎడ్యుకేటెడ్, ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ ఇంగ్లీష్ టాకింగ్ స్పీకింగ్, వెరీ ఇంటెలిజెంట్ ఫీలో అమీర్పేట్. అందుకోసం చెప్తున్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే కొంచెం మనోళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందుకోసం వస్తున్నా కదా, కావాలంటున్నా. నువ్వు వస్తున్నావు అంటే ఆయన ఇవ్వాలి కదా నీకు టికెట్, అది నా బాధ. పార్టీలో నేను అందట్లో సీనియర్ కదా. నువ్వు సీనియర్ రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పార్టీలో కాదు రాజకీయాలనే లేరు. నువ్వు అసలు ఎప్పుడు వచ్చినావు ఏ సీనియర్, ఎంత సీనియర్ నువ్వు? ఎంత సీనియర్? 45 ఏళ్ళు సీనియర్ అని చెప్పి మళ్ళీ ఎంత సీనియర్ అంటావు? 45 నుంచి ఇయర్స్ నుంచి ఉన్నావు. చూడన్నా ఫోటోలు ఇందిరాగాంధీ ఎంబడే, రాజీవ్ గాంధీ ఎంబడే, ఖర్గే గారు ఎంబడే, చూడు అఖిలేష్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, సోనియా గాంధీ కనిపిస్తున్నా నీ కళ్ళు? కనిపిస్తున్నాయి. రాజీవ్ గాంధీతో కనిపిస్తున్నా, కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి గారితో అన్ని ఫోటోలే కనిపిస్తున్నాయి. అది హకీకత్ ఉండేపటిగా కనిపిస్తాయి కదా. అదే నీ పక్కన ఇంకో పక్కన నా పక్కన అన్నట్టుగా పక్కనే నేనే ఒక పక్క. అందుకే కష్టపడి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, 2 సార్లు అఖండ ఆంధ్ర రాష్ట్రానికి అంజన్ కుమార్ యాదవ్ యూనియన్ మినిస్టర్ వచ్చి బండారు దత్తాత్రేయ రాజకీయాలకు వచ్చిండు. నేను వస్తేనే నగరాధ్యక్షుడు ఎలక్టెడ్ ఎంపీ యూనియన్ మినిస్టర్ని ఓడగొట్టి వచ్చిన బండారు దత్తాత్రేయపై గెలిచి. సెకండ్ టైం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనను హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచి వచ్చిన. మా చరిత్ర ఏదో ఇంట్లో అనుకుంటే తెచ్చి 11 ఏళ్ళు ఇలా మేము స్ట్రగుల్ చేసినాం. అప్పుడు ఎవరు లేరు పార్టీలో. మీ ఇక్కడ వచ్చి ఏముంది పార్టీ అయిపోయిందా చచ్చిపోయిందని మీ అసలు యాంకర్ ఒకరు వచ్చి అడిగారు, తెలుసా నీకు? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది ఇంకేం చేస్తావు అన్న. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చచ్చిపోదు. సముద్రం ఎప్పుడైనా ఎండిపోయిందా? అంతే సంస్థ. కుంటలు, చెరువులు, బావులు ఎండిపోతాయి కానీ సముద్రం ఎప్పుడు ఎండిపోయిందా? అట్టనే అయింది కదా. అట్లా పార్టీ గురించి మేము కష్టకాలంలో ఉండి మేము పార్టీకి సేవలు అందించి అందరు ఎవరెవరు వస్తుంటారు పోతుంటారు. రాయారామ్ గారు ఇక్కడ అంజన్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడికి కదలలే. ఇప్పుడు ఎట్లా పరిస్థితి రేవంత్ రెడ్డి సంగతి? ఎవరి సార్ మంచిగా చేస్తున్నాను పనులు. పబ్లిక్ ఒపీనియన్ ఏందన్న? పబ్లిక్ ఒపీనియన్ మంచిగా, గవర్నమెంట్ మంచిగా నడుస్తుంది. అప్పులు ఉన్నావు రాష్ట్రాన్ని. ఇప్పుడు మిత్తిలు కట్టుకుంటా ఒక్కొక్కటి స్కీమ్ చేస్తూనే ఉన్నారు. సన్న బియ్యం ఇచ్చారు, పసుపు పీరి ఇచ్చారు, గ్యాస్ 500కి, ఒక్కొక్కటి రైతులకు రుణమాఫీ చేసారు. ఒకటే దినంలో 9,000 కోట్ల రూపాయలు చేసిండ్రు. అట్లా అన్ని అంచెలంచెలుగా అన్ని ఇచ్చిన వాగ్దానాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అది మటుకు నిజమన్నా పక్కా. పబ్లిక్లో మటుకు సానుభూతి చాలా ఉంది గవర్నమెంట్ పైన. కేసీఆర్ పైన కూడా అట్లనే సానుభూతి ఉంది స్టార్టింగ్లో, ఆ తర్వాత మెల్లగా సానుభూతి పోయింది అని పంపించేసారు. ఇప్పుడు ఈయన పేరు కూడా అట్లా కాదు, ఇది అట్లా ఉండదు. కాంగ్రెస్ ఇది ఎట్లా ఉంటుంది అన్న? అది ప్రాంతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ. దానికి దీనికి తేడా ఉంటుంది. మళ్ళీ కొత్త కవితక్క పార్టీ పెట్టింది, కొత్త కవితక్క పెడుతుంది, నర్సక్క పెడుతుంది. దానికి వాళ్ళెవరు ఇద్దరు కవిత పార్టీలో ఇప్పుడు ఉన్నారు కదా, వేరే పార్టీలో సిపిఎం ఇంకెవరు వస్తున్నారు.
అచ్చా. ఇంకా కొన్ని కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి. అచ్చా, నువ్వు సీనియర్ కదా, నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నావు, మరి నువ్వు ఎక్కడ మంత్రి పదవి, నీకు మంత్రి పదవి ఇచ్చేస్తే నువ్వు కూడా ఎంజాయ్ చేస్తుంటే కదా అన్న. ఎంజాయ్ చేయడానికి కాదు, ప్రజల సేవ అదే ప్రజల సేవకు చేయడానికి ఎంజాయ్ చేసేది, ఎంజాయ్ చేయడానికి తీసుకుంటా. ఇప్పుడు ఆయన పెద్ద ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మొత్తం వెల్మాస్ ఉండే, ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు మొత్తం రెడ్డి ఇస్తున్నారు. ఈ యాదవులు కానీ చెప్తున్నావు ఇంకేంకా. అది నిజం, నేను చెప్పింది నిజమేనా? అరే నీ కుళ్ళ చెప్తున్నా కదా, మీకున్నది ముదిరాజులకు ఒకటి వచ్చింది, అచ్చా, మాదిగలకు ఒకటి, మాలలకు ఒకటి, డిప్యూటీ సీఎం మాల ఇచ్చింది కదా, అందరికి వచ్చి యాదవ్ రాలేదు. యాదవ్ రాలే, మరి రావాలి తమాషా ప్రకారం. ఇంకా కుల కృష్ణా ఆబాది ఇచ్చేదారు అన్న ఇంకా రావాలి, అందరికీ రావాలి, అందరూ మంచిగా ఉండాలి. 57% బీసీలు ఉన్నప్పుడు దాని మాట రావాలని అంటున్నాము. రాహుల్ గాంధీ గారి కోరిక ఇది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4300 కిలోమీటర్లు తిరిగి ప్రజలతో కలిసి ఎండనక వాననక వనగండ్ల వానల్లో కూడా నడిచింది కదా. నిజంగా మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా, మొన్న బీహార్లో 1300 కిలోమీటర్లు నడిచింది కదా. ఎందుకు ఆయనకి ఏమన్నా అదే లగ్జరీ చేయొచ్చు కదా. అలా నయన ప్రధానమంత్రి ఉండేది, నయనమ్మ ప్రధానమంత్రి ఉండేది, వాళ్ళు కావాలంటే అవుతుండే ప్రధానమంత్రి. సేవలకి అంకితమయ్యారు కదా. అలా తాత ముత్తాత కాడికి ఉన్నారు కదా, వాళ్ళ ప్రాపర్టీలని దేశానికి అంకితం చేసారు కదా. వాళ్ళని వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతుంటారు కదా. అలా ప్రియాంక గాంధీ ఏం చెప్పింది, మా నాయన ఈ తుక్కడలు అయితే తిరంగా జెండాలో మోసి తీసుకొచ్చిరని చెప్పిందా? ఆయన సావు వచ్చి చచ్చినారు, నేచురల్ సావు చచ్చిరా. దేశం ఐక్యత గురించి, దేశం అఖండత గురించి ప్రాణాలు అర్పించిన కుటుంబం అది. అందులో మేము ఆ పార్టీకి, ఆ కుటుంబానికి మేము లాయలిస్టులం, కాంగ్రెస్ పార్టీకి. అయితే సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కదా, అయితే బీఆర్ఎస్ నుంచి అయితే మాగంటి గోపీనాథ్ గారి ఇంటి నుంచే సతీమణికి టికెట్ ఇస్తా అంటున్నారు. అయితే మిగతా బీజేపీ నుంచి కూడా మంచి తిరుగుతున్నారు అక్కడ, కాంగ్రెస్ నుంచి కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఏ పార్టీకి ఎక్కువ బలం ఉందంటారు అక్కడ? ఆడ ఇప్పుడు మా ప్రభుత్వం చనిపోయిన తర్వాత 3 మంత్రులు ఇన్ఛార్జ్ చేసిరు, చైర్మన్లు వేసారు. ఇక్కడ ప్రజలకు బస్తీలకు కావాల్సిన సదుపాయాల గురించి తిరిగి వాళ్ళు తెలుసుకొని అందరికీ ఏర్పాట్లు చేస్తారు, ఇనాగ్రేషన్లు చేస్తారు. డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, బస్తీలలో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చేదానికి 3 మంత్రులు నేర్చిరాడ. వాళ్ళు చేసుకుంటూ వస్తారు గత 2 నెలల నుంచి. దీనికోసం కాంగ్రెస్ అప్పుడు వాళ్ళే గెలుస్తారంట కదా. ఆంధ్రోళ్ళు ఇప్పుడు ఏం లేదు, అయిపోయింది కదా. ఇప్పుడు ఆంధ్రోళ్ళు ఉంటే మన గోపీనాథ్ ఎట్లా గెలిచిండా? టీఆర్ఎస్ పార్టీ కదా, అది టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కదా ఆయన. ఆయన చూసి చేసిండ్రు, ఆయన చూసి మమ్మల్ని చూసి చేస్తారు. చూస్తారు తెలంగాణ అంతా మనం చూసిస్తారు, అందరు అన్ని వర్గాలు చూస్తాయి. ఇప్పుడు అయిపోయింది, ఆ శ్లోకం నుంచి తెస్తుంది, అయిపోయిందని. ఏం కాదు. అచ్చా, ఇంకోటి అన్న, 45 years ఉన్నావు కదా, చాలా సీనియర్. ఇంకా మళ్ళీ సీనియర్ రాగం తీసింది, సీనియర్ ఎక్దమ్ సీనియర్ నువ్వు. ఈ సీనియర్ కి ఒక మార్కులు వేద్దామంటే ఎన్ని మార్కులు వేస్తావు? సీనియర్ బాగా సీనియర్ కదా, 10 మార్కులకి ఎన్ని మార్కులు వేయాలంటే 99 వేయాలి, ఒకటి 100 వేయాలి. ఇంకా 100కు 100. రేవంత్ అన్నకు ఎంత వేస్తావు? ఆయన ముఖ్యమంత్రి, ఇంకా రాజుకే మార్కులు ఇస్తావు. ఆయన సీనియర్ కాదు, ఆయన అక్కడ నుంచి బయటకు వెళ్ళి వచ్చిండు. ఆయన వచ్చిండే అయిపోయింది, రాజు అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు ఏందన్నా కావాలని మార్కులు వేపిస్తావా? ఆయనకి ఎంత ఇస్తాడో అన్న ఉద్దేశం ఏందా అని చెప్పేసి నా అడుగుతాను అంతే. మంచి పాలన చేస్తున్న దాని మీద మంచి మార్కులు ఇస్తాయి ఆయనకు, 100కి 100. ఆయన 100 నిజంగా నిజంగా. సరే, ఆగు ఊకే ఇక నువ్వు రాజకీయం గురించే మాట్లాడతావు. ఇక వచ్చిన కా నుంచి జూబ్లీ హిల్స్ అంటాను, టికెట్ అంటాను, ఆమెనన్నా చూసిన సార్, నేను అసలు ఏమన్నా ఆమె రాజకీయం గురించి అడుగుతుంది. మరి సార్ రాజకీయం గురించి కదా, నేను ఏదో అడుగుదాం అనుకుంటాను. నువ్వు ఆమె అని ఎందుకంటావు? అంటే సినిమా హీరోని ఎవరైనా ఇష్టమా? సినిమాలు సార్ పెద్ద సినిమా ఫ్యాన్. అవునా? అరే అప్పట్లో ఎన్టీఆర్, ఇంకెవరు, నాగేశ్వరరావు, ఈయన జమాన్లో మొత్తం ఫిడిల్ ఇట్లా కొడుతుండే. సార్, అయితే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు రాజకీయాల్లో ఉన్నారు అంటే మీ పర్సనల్ లైఫ్ కూడా మీకు ఇంపార్టెంటే కదా. అయితే మీరు రాజకీయాలు కాకుండా పర్సనల్ లైఫ్ లో ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అసలు ఫ్యామిలీ అంటే మీ లైఫ్ లో అసలు ఎలా? అంటే ఫ్యామిలీ అంటే అంతా మంచిగా ఉంటారు, ఫ్యామిలీతో ఉంటాము, యాత్రలు ఎంపీ రాజ్యసభ ఇచ్చేసాం ఆయన సెటిల్. ఇప్పుడు నాకు జూబ్లీస్ ఉంది ఆ టికెట్, దానికోసం ఆశిస్తాం. నాకు కూడా టికెట్ పక్కా కన్ఫర్మ్. నేను కూడా ఎమ్మెల్యే అయిపోతా, మంత్రిని అయిపోతా అసలు. ఇక అంతే.
పండు కప్పుకొని ఇక ఎందుకన్నా నువ్వు కూడా సార్ గురించి మాట్లాడి అయిపోయి నువ్వు ఆడ కూర్చొని ఈడ కూర్చుంటే అయిపోతుంది. సార్ మోమాట పడుతుంది చెప్పనికే మోమాటానికి పోతే నువ్వే ఉండలేదు అని నువ్వే కక్కేస్తున్నావు. సరే సరే అయితే నువ్వు చెప్పాను ఇక చెప్పినా కదా, నువ్వు చెప్పినాక ఇంక ఉన్నది మిగిలినవి. చెప్పండి సార్, అసలు ఫ్యామిలీకి ఎంత ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తాం, అందరికి ఇస్తాం. ఫ్యామిలీ ఇప్పుడైతే మాది ఏజ్ అయిపోయింది కదా, అందరితో కలిసి ఉంటే అందరూ యాత్రలు పండుగలు పబ్బాలు అన్నీ అందరితో కలిసిమెలిసి ఉంటే అందరు ఉన్నది 1000 బతకలేక కాగా. అన్న చెప్పనా, ఇది కాంగ్రెస్ పైన పూర్తి వ్యతిరేకం వస్తుందన్న ఇప్పుడు పబ్లిక్ లా. అది దాని గురించి చెప్పు, మంచి ఆయన కూడా వ్యతిరేకం వచ్చాయి. అది ఎప్పుడు వచ్చాయి? ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయా? ఎన్నికలు లేవు కానీ ఎన్నికలు తెలుస్తుంది కదా, వ్యతిరేకత వచ్చింది రాంది. పుట్టినవాడు గిట్టక మానది ఉంది కదా, అంతే. సమయం వస్తే కథ ఎవరి టైం వస్తుంది, రాజు అయినా రామకైనా అందరూ పోవాల్సింది ఆడికే కదా శంశానికి. అంతే. రాజు కలగా చేయరు కదా, స్పెషల్ ఉంటుందా శంశాన వాటికి, ఆడికే పోవాలి కదా. అంతే. పోతప్పుడు ఏమైనా గుండవుతాడా? ఏది ఎప్పుడన్నా గుండవురా? నిజాం సార్ గారు గుండయిండా? ఇంకెవరన్నా గుండైతే చెప్పు, మళ్ళీ నీకెవరన్నా దోస్తు ఎరుకున్నావు గుండవుతే. అందుకోసం నీ ఉన్నావు అన్ని చెడ్డ అన్ని ఇన్నే వద్దు, ఇన్నే ముఖాంచాలి. ఈ ఆటోలకు టికెట్లు ఏం సంగతి? బస్ టికెట్లు ఫ్రీ చేస్తూ ఉంటారు, దానివల్ల ఆటోలు పాపం బాగా ఆటోలో ఉంటుంది. దీని దానికి గిరాకు దానికి గిరాకు ఉంటుంది. అంటే మా వాళ్ళు పాపం మా దోస్తుగాడు ఉన్నాడు నయం అని చెప్పేసి ఆడు గిరగైతే లేదు కైకారపై రేవంత్ రెడ్డి అంటుంటే ఆయన బదలాం చేయడానికి తులాచినట్టున్నాను. ఉన్నే అడుగుతున్నా కరెక్ట్ గా. అట్లా ఏం లేదు, ఎవరు దేవుడు అన్నట్టు అందరికి చూస్తారు. ఇప్పుడు జూబ్లీస్ నువ్వేమేం చేస్తున్నావు? జూబ్లీస్ అంటున్నావు, ఇక్కడ కొత్తగా ఏం చేస్తున్నాను? కొత్తగానే చేస్తున్నాం. ఇప్పుడు ఏం పబ్లిక్ ఏం అవసరం అవి చేస్తున్నాం. పబ్లిక్ నాకు 10,000 అవసరం, నాకు పైసలు నాకు రోజుకు 10,000 అవసరం. పబ్లిక్ ఏం అవసరం అంటే చేస్తాను. ఇక్కడ కొలువు పెట్టిస్తాం, వాడు చేసుకో 10,000 అవసరం అంటే. పబ్లిక్ ఏం చేస్తున్నావు? ఓటు ఎందుకు వేయాలి నీకు? ఓటు అంటే సేవలు చేసిన ఏం చేసిన సేవలు అన్ని చేసి ఇప్పటిదాకా చెప్పిన ఇంగ్లీష్లో చెప్పినా అన్ని ప్రొఫెసర్ అంటూ ఇంగ్లీష్లో అన్ని అందుకు ప్రజలకు కావాల్సిన అన్ని చేసినాం. అన్ని చేసినాక నీకు ఎందుకు వేస్తారు? అన్ని చేసినాక ఓట్లేస్తారు కదా, అవైలబుల్ ఉన్నట్టు చేస్తారు కదా. అంటే ఇప్పుడు నువ్వేమంటావు, ప్రచారం ఎట్లా చేస్తాను, ఏం చేస్తున్నావు, ఏం ఎట్లా చేస్తున్నావు, పబ్లిక్ నీకు ఎందుకు ఓటు ఇస్తారు? జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో నీకే ఎందుకు ఓటు వేయాలి? ఓటు ఒకవేళ కాంగ్రెస్ తరఫు నుంచి అది వచ్చినా కూడా, బీ ఫామ్ వచ్చినా కూడా నేను ఎందుకు వెళ్ళి, నేను అక్కడ కాన్స్టిట్యున్సీ నాది ఎల్లారెడ్డి కూడా. ఐఎమ్ బిలాంగింగ్ ఎల్లారెడ్డి కూడా. ఐఎమ్ ఓటింగ్ యూ. వై ఓటింగ్ అంటే నువ్వు అంజన్ కుమార్ యాదవ్ చూడలే, అంజన్ కుమార్ యాదవ్ ఎంపీ ఉన్నాడు, పనులు చేసిన చూడలే అంటే నువ్వు వై ఓటింగ్ అంటే నేను చెప్పాలి. నువ్వు వాడు లేనట్టు నువ్వు వచ్చినట్టు 10 ఏళ్ళు. సరే ఇప్పుడు నేను నిన్ను అడుగుతానే చెప్పాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అంటున్నావు కదా, మరి సార్కి ఎందుకు ఓటితో ఇప్పుడు ఎందుకు ఓటేయాలని చెప్పి ఆలోచన వస్తుంది నాకు. అదే జూబ్లీస్ అందరు నిలబడతారు, ఈయన కాంగ్రెస్ తరఫున నిలబడతారు, బీఆర్ఎస్ వాళ్ళు నిలబడతారు, ఇంకా ఇంకెవరు మన బీజేపీ వాళ్ళు నిలబడతారు. నీ విఘ్నతకే వదిలేసినాము, నీ విమానం మీదనే వదిలేసినాము. నా విఘ్నత వేసుకో. అయితే నువ్వు మటుకు పబ్లిక్ హెల్ప్ చేయవు. చేసినాక నీ విమానం లేకుంటే మేమేం చేయాలి? అందుకోసం నీ విఘ్నతకు వదిలేసి. సార్ అయితే ఇప్పుడు మన కాంగ్రెస్ ఉంది అధికారంలో, అయితే ఇంతకు ముందంతా బీఆర్ఎస్ వాళ్ళ నుంచి ఉన్నప్పుడు అన్ని స్కామ్లే చేసిర్రు అని చెప్పేసి, ఇప్పుడు కాళేశ్వరం గురించి కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు వాళ్ళ సొంతం కూతురు కవిత ఆమె ఏం చెప్పింది? మా బావ ఇంకో సంతోష్ వీళ్ళిద్దరే అల్లుడు, మా డాడీ ఏం లేదు, వాళ్ళ తినేసారు మింగిరు అని చెప్పి ఇంకా సరిపోయింది. కానీ జవాబు ఇంకేమన్నీ ఎందుకు కథలు అంటే ఇంకా చెప్పండి గవర్నమెంట్ గురించి. అంత మంచిగా ఉంది, మళ్ళీ కలిసినప్పుడు చెప్తాము. ఎవరు కలిసినప్పుడు? రేవంత్ రెడ్డి కలిసినప్పుడు ఆయన అడిగి చెప్తా నీకు ఏమేమి గవర్నమెంట్. ఈ హైడ్రా సంగతి ఏందన్నా పబ్లిక్ హైడ్రా చెరువులు కుంటలు కబ్జాలు చేసిన హైడ్రా మంచిళ్ళ కబ్జాలు చేసిన చేయనోళ్ళకి ఇదే మీకు ఎవరు నేర్పించి పంపిస్తారు బదలాం చేయమని. నిజమా అన్న? నేర్పించిరా? నిజమే అంటున్నావు. మా ఇంటికాడ అన్న నిజమా? దుకాణాలు కూల్చేశారు. రోడ్ల ముందు నుంచి ఉన్నాయి, రోడ్ల అడ్డం ఉండొచ్చు, ఏమంటే ఉండొచ్చు. వాళ్ళకి అదే పిచ్చిలేసిందా మంచిళ్ళ మీద పోయి గులగొట్టడానికి? కాదన్న వాళ్ళ అన్న కూడా, అన్న తమ్ముడు ఆయన ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి సార్ దుర్గం చెరువుల, దాని సంగతి ఏంది? ఏ సంగతి అయినా అన్యాయం అంటే ఏ సంగతి ఒకరికి అది డిస్కౌంట్ లేదు, ఏం లేదు, అందరు సమానం చూడాలి హైదరాబాద్.
మొన్న ఏదో బ్యూటిఫుల్ లేడీస్ ఎవరు వచ్చారు కదా మిస్ యూనివర్స్లో అందరి వచ్చి అన్ని తిరుగుతుంది కదా హైదరాబాద్. తిరుగుతున్నప్పుడు మన పిల్లల పేరు కూడా వచ్చింది. అన్న వాళ్ళ కొడుకున్నాడు అనిల్ ఆయన పేరు వచ్చింది. ఎప్పుడో చెద్దరు కప్పి గుమ్ముతారు కానీ చాలా బాగుంది అసలు డిమ్ గా అనిపిస్తుంది. ఎల్లుండి హెల్త్ క్యాంప్ పెట్టినాము. కళ్ళు లేని అది ఉంటుంది క్యారెక్టర్ పువ్వు వచ్చి ఆపరేషన్లు చేసినాం. శనివారం రోజు 1000 మందికి అద్దాలు ఉచితంగా. అవునా? ఏకేవై ఫౌండేషన్ అద్దాలు రా ఆడికి అద్దాలు తీసుకోవడానికి సార్. నీకు జర డిమ్ గా అనిపిస్తున్నట్టుగా. కాంట్రాక్ట్ ఆపరేషన్ ఫ్రీ. ఎంత అవుతుంది కాంట్రాక్ట్ ఆపరేషన్? ఎంత అయితే అంత ఫ్రీ. మీరు చేపిస్తున్నారు అన్న ఉన్నాడంటే మొత్తం పిప్పడేస్తారు కళ్ళు. సరే అయితే बहुत बहुत शुक्रिया आपका. आपको भी बहुत बहुत शुक्रिया. बहुत अच्छा इंटरव्यू है. मोटिवेशन का शेयर ఒకటి వద్దు. वही बोल रहा हूँ. खुदा बखश देता है जिसका किस्मत खराब है. खुदा बखश देता है जिसका किस्मत खराब है. वो हरगिज नहीं बखशता जिसका नियत खराब है. जिसका नियत खराब है ఎట్లా అంటున్నావు? नियत खराब है. నాన్ను బకాషడిగా దేవుడు నియత్ ఖరాబ్. ఇది ఎక్కడ పరిచయం? నియత్ మే ఖతరా జోలి మే పత్రే. మా గురించి ఒకటి మంచి చెప్పన్నా ఉర్దూలా నా గురించి. हर पत्थर चमकदार नहीं होता, हर फूल खुशबूदार नहीं होता, हर सत्तान आदमी नहीं होता. सत्ताना तो बहुत होता है नहीं, मगर हर सत्ताना लकड़ी वाला नहीं होता. ఓకే. हर सत्तान लकड़ी वाला नहीं होता. అందరూ పట్టుకుంటారు కట్టే పట్టుకోరు. నేను కూడా పోయిన వారం ప్రతి పువ్వు సుగంధం ఇస్తుందా? ఇవ్వదు. ఏ పువ్వు ఇస్తుందో అదే ఇస్తుంది. అంతే. ప్రతి రాయి చెంకాస్తుందా? ఏ రాయి చెప్పుకోవాలో చెమ్మగా ఎవరు కట్టబట్టి రాయి చెంకాస్తుంది కదా. అవును అదే అంటున్నాను. బాగా చెప్పినాను. చలో విల్ గో అన్న. విల్ మీట్ అగైన్ ఇన్ జూబిలీస్ కాన్స్టిట్యుయెన్సీ ఫైటింగ్ విత్ యూ పీపుల్. థ్యాంక్ యూ.